देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तांडोर डीएसपी बालाकृष्णा ने कहा कि आवाम साइबर क्राइम्स के खिलाफ होशियार रहें। उन्होंने तांडोर शहर के आर्या वैश्य कल्याण मंडपम में मुनाकिदा तकरीब में साइबर क्राइम्स और दीगर मसाइल को लेकर कई तजावीज़ पेश की। उन्होंने इस मौके से कहा कि आज का नौजवान अपने आप को गांजे का आदी बनाते हुए सिर्फ अपनी ही ज़िंदगी बर्बाद कर रहे हैं बल्कि पूरे ख़ानदान को नुकसान पहुंचा रहे हैं। उन्होंने कहा कि अगर किसी को गांजे की फ़रोख्त की इत्तला मिले तो उसकी इत्तला फौरी पुलिस को दें। कि एसआई अशोक कुमार ने कहा कि ऑनलाइन फ्रॉड के बारे में कुछ इशारे दिए गए हैं, अगर वो फ्रॉड होते हैं तो 1930 पर कॉल कर सकते हैं। उन्होंने सभी को होशियार रहने की तजवीज़ दी और कहा साइबर क्राइम्स करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इस तकरीब में साबिक म्यूनसिपल चेयरपर्सन विजया लक्ष्मी यालाल के साबिक एमपीपी बालेश्वर गुप्ता, एसआई काशीनाथ, विठल रेड्डी, गिरी, रमेश शंकर, वैश्य इंटरनेशनल, रोमपल्ली संतोष कुमार के अलावा काउंसलर्स, पुलिस अमला और नौजवानों की बड़ी तादाद मौजूद थी। అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉంటే క్రైమ్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. కరెంటు వైర్ను ముట్టుకుంటే షాక్ పడుతుంది అని అవేర్నెస్ ఉంటే మనం ముట్టుకోం. మన కదా బొగ్గు పట్టుకుంటే నల్లటి మసాయింటుంది అని మనకి తెలిస్తే మనం బొగ్గు పట్టుకోం. అదే కదా, జస్ట్ అంటే సింపుల్. ఇది అవేర్నెస్ ఉంటే మనం క్రైమ్ని ప్రివెంట్ చేయవచ్చు. అవేర్నెస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కన్వెన్షనల్ క్రైమ్ వర్సెస్ సైబర్ క్రైమ్. పాతకాలంలో గతకాలం చేయాలంటే ఒకతను చీకటి రాత్రుల్లో అతను ఒంటింత ఆయిల్ పోసుకొని దొరకకుండా పట్టుకుంటే జారిపోవడానికి వీలుగా వచ్చి అతను ఫిజికల్గా మన ఇంటికి రావాలి, మన ఇంట్లోకి రావాలి. అవసరం చేయాలంటే సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కరెంట్ మోటార్ కానీ ఏదైనా సరే ఇంట్లో విలువలు చేయాలంటే దొంగతనం చేయాలంటే అతను మన వద్దకి రావాలి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి లేదు. కాలక్రమేణా వైట్ కాలర్ ఆఫీస్ వచ్చింది. వైట్ కాలర్ ఆఫీస్ అంటే ఏదో జాబ్ ఫ్రాడ్ అట్లాంటివి కూడా పేపర్ ప్రకటన చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తాము, మీరు జస్ట్ ఒక 300 రూపీస్ మీకు మీరు డిపాజిట్ చేయండి, ఉద్యోగం ఇస్తామని చెప్పారంటే ఒక 1000 మంది 300 రూపీస్ కనుక డిపాజిట్ చేస్తే అట్లా కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ మాదిరిగా క్రైమ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. దాదాపు బాధ్యతలో ఉంది. ఇప్పుడు మీ యొక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్కి గురయ్యే అవకాశం ఉంది. అవునా కదా? అతను మీ దగ్గరికి రాడు, ఎక్కడ ఉంటాడు, ఏ రాష్ట్రంలో ఉంటాడో ఏ దేశంలో ఉంటాడో తెలియదు. ఇలాంటి సైబర్ క్రైమ్ గురించి ఎన్నో మీకు అవగాహన వస్తున్నాయి. పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, కానీ మనం దాని గురించి పట్టించుకోం. అవగాహన కలిగి ఉంటే మనం ఆ క్రైమ్ గురి కాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు. ఒక పేపర్ వస్తుంది, పోలీస్ స్టేషన్ దరఖాస్తు మనకి ఒకటి రిసీట్ ఇస్తారు కదా, సేమ్ అంటే ఆన్లైన్లో కూడా మనం 1930 డైల్ చేసుకొని లేదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు 1930 ద్వారా మీ యొక్క అప్లికేషన్ నమోదు చేసినట్లయితే ఒక రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ ద్వారా పుట్ ఆన్ హోల్డ్ మన డబ్బు ఎవరైతే అకౌంట్ పడుతుందో పుట్ ఆన్ హోల్డ్ అకౌంట్ కూడా త్రూ మెజిస్ట్రేట్ అంటే మేము మెజిస్ట్రేట్ లెటర్ పెట్టి దాని ద్వారా మీ యొక్క అమౌంట్ అనేది క్లెయిమ్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవగాహన మనతో కాకుండా మన పిల్లలకు, మన సమాజానికి, మన చుట్టూ ఫ్రెండ్స్, నైబర్స్ ఇంకా యుద్ధ ప్రాతిపదికన మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏదైతే అవి ఏవి ఫేక్ ఐడీస్ కానీ, ఫేక్ న్యూస్ కానీ, యూత్ అయితే ముఖ్యంగా ఇట్లాంటి ఎందుకంటే ఎవరైతే ఫేక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎస్పెషల్లీ యూత్ని అటాక్ చేస్తారు. దాంట్లో